അപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ? రిచ్ గా లావిష్ గా బతకాలని చెప్పి అందరికి ఉంటది. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పేరుతో ట్రాప్ చేస్తారు, ఇంకొంతమంది డైరెక్ట్ గా మనుషుల్ని ట్రాప్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అబ్బాయిల వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాంతోనే ఆడుకుంటారు. అది లవ్ అవ్వచ్చు, లస్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ యెస్టర్డే ఆర్ టుడే. ఒకప్పుడు రాజా మహారాజా టైంలో హనీ ట్రాప్స్ మీద చాలా స్టోరీస్ ఉండేవి. అండ్ టైం అనేది ఎవాల్వ్ అయ్యే కొద్ది ట్రాప్స్ కూడా మారుతూ ఉంటాయి. ఒక టాప్ ప్లేస్ లో ఉన్న మనిషిని పడగొట్టాలంటే దిస్ ఈస్ ది ఈజియెస్ట్ వే. ఒక పెద్ద కింగ్ ని కూడా పడగొట్టాలంటే ఇదే ఈజియెస్ట్ వే. అది పొలిటీషియన్స్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అవ్వచ్చు, ఏదైనా కంపెనీ సీఈఓ అవ్వచ్చు, ఆర్మీలో చీఫ్ అవ్వచ్చు, లేదా నాసాలో సైంటిస్ట్ అవ్వచ్చు. ఇలాంటి హనీ ట్రాప్స్ కి పెద్ద పెద్దోళ్ళు బలి అయినారు, అవుతూ ఉన్నారు. దేర్ ఆర్ లిటరలీ మూవీస్ మేడ్ అవుట్ ఆఫ్ దెమ్. డాన్ సినిమాలో లారెన్స్ కి ఏమైందో మీకు గుర్తుంది కదా. అండ్ ఇంటర్నెట్ జమానాలో చిన్న చిన్న బట్టలేసి స్కిన్ ఎక్స్పోజ్ చేస్తూ ఆన్ పర్పస్ చూసే ఆడియన్స్ ని వ్యూస్ కోసం జనాలని ఎక్స్ప్లాయిట్ చేసే కాంటెంట్ చేస్తారు కదా. దట్ ఈస్ ఆల్సో అ హనీ ట్రాప్ ఫర్ ఫాలోవర్స్. దిస్ ఈస్ అ క్లాసిక్ డిఫరెన్స్ ఆఫ్ అ వుమెన్ హూ ఇస్ వేరింగ్ క్లాసిక్ క్లోత్స్ అండ్ అ వుమెన్ హూ ఇస్ డూయింగ్ అదర్ స్టఫ్ వైల్ వేరింగ్ క్లాసిక్ క్లోత్స్. మోడర్న్ బట్టలు వేసుకోవడం తప్పు కాదు, ఆ బట్టలు వేసుకొని ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో మీరు మీ ఫీలింగ్స్ ని కంట్రోల్ లో పెట్టండి, హనీ ట్రాప్స్ నుంచి దూరంగా ఉండండి. అండ్ ఇక్కడ దాకా చూసినారు కాబట్టి నేను చెప్పింది రైటా రాంగ్, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో చూసినా అర్థం ఉంది అంటే లైక్ కొట్టండి, నచ్చలేదంటే ఆదిత్య బ్రో కొట్టండి. ఇదంతా కాకపోయినా కనీసం గుడ్ జాబ్ అక్క అని టైప్ చేయండి రా, మోటివేషన్ వస్తుంది.